కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఉద్దేశపూర్వకంగానే జగన్కు భద్రత కల్పించలేదని మండిపడ్డారు. ఒక మాజీ సీఎంకు తుప్పు పట్టిన వాహనం ఇవ్వటమేంటని ప్రశ్నించారు అంబటి. కూటమి ప్రభుత్వం జగన్ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందని, జగన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన భయపడే రకం కాదన్నారు అంబటి రాంబాబు. మరి కాసేపట్లో వినుకొండకు చేరుకోనున్నారు వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చూస్తూనే ఉన్నాం, పోలీసుల ఆంక్షలతోనే వైఎస్ జగన్ ప్రయాణం ఆలస్యమైందనే చెప్పుకోవాలి. ఏ విధంగా అనుకోవచ్చు? అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం దగ్గర బయలుదేరినప్పటి నుంచి కూడా అడుగడుగున పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు అనేక ఎదురవుతూనే ఉన్నాయి. వాటన్నిటిని అధిగమిస్తూ వైఎస్ జగన్ తన పర్యటనను కొనసాగిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో వినుకొండ జరుపుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే సేవలియాపురం చివరికి చేరుకున్నారు. విఠలరాజుపల్లి సమీపంలోకి వైఎస్ జగన్ వచ్చారు. ఇక్కడి నుంచి మరొక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి వినుకొండ పట్టణానికి చేరుకొని అక్కడ కొద్దిసేపు భోజన విరామానికి సమయం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రషీద్ కుటుంబానికి పరామర్శించేందుకు వెళ్తారు. అయితే ఈ మధ్యలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసుల ఆంక్షలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మొత్తం దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి 70 కిలోమీటర్లోనే దాదాపు 15 చోట్ల పోలీసులు పూర్తి స్థాయిలో అడుగుడున్న ఆంక్షలు అయితే పెడుతూ ఉన్నారు. దాంతో పాటు వస్తున్నటువంటి అభిమానులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వాహనాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ల వాహనాలను సైతం పోలీసులు అనుమతించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ తన కాన్వాయ్లో ఉన్నటువంటి చాలా తక్కువ వాహనాలతో మాత్రమే ఆయన బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాహనాలను అయితే ఆపగలిగారు కానీ ప్రజల అభిమానాన్ని మాత్రం పోలీసులు అడ్డుకోలేకపోయారు. ఎందుకంటే అడుగడుగున గ్రామాన్ని కూడా పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు వృత్తులు సైతం తరలి వచ్చి జగన్ కు అపూర్వ స్వాగతం పలుకుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి అభిమానాన్ని మాత్రం పోలీసులు, ప్రభుత్వం ఆపలేకపోయింది. కేవలం వాహనాలను అయితే అడ్డుకోగలిగింది తప్ప ఈ ప్రజల నుంచి వస్తున్నటువంటి అపూర్వమైన జన నీరాజనాన్ని మాత్రం అడ్డుకోలేకపోయిన పరిస్థితి. సో ఒక విచిత్రమైన వాతావరణం. ఒకవైపు పోలీసుల అడ్డంకులు, ఆటంకాలు ఒకవైపు అయితే, మరోవైపు ప్రజల నుంచి వస్తున్నటువంటి అపూర్వ స్పందన. ఈ రెండింటినీ చూసుకుంటూ జగన్ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈయన వెళ్తున్నటువంటి కాన్వాయ్ అంతా కూడా ఆలస్యం అవుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు బయలుదేరితే ఇప్పటికి కూడా ఇంకా వినుకొండ పట్టణాన్ని కూడా చేరుకోలేదంటే ఏ విధంగా పరిస్థితి ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ 15 చోట్ల పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డంకులు సృష్టిస్తూ వాహనాలను ఆపేసిన పరిస్థితి. ఇప్పుడు వినుకొండ పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఆల్రెడీ పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు మాకు సమాచారం అవుతుంది. వినుకొండ శివారులోనే పూర్తి స్థాయిలో ఆ వాహనాలన్నింటినీ ఆపేసి కేవలం జగన్ ఉన్నటువంటి వెహికల్ తో పాటు మరొక 2 వెహికల్స్ మాత్రమే లోపల పంపించే అవకాశం ఉందంటే వినుకొండ పట్టణంలోకి వెళ్ళడానికి జగన్ తో పాటు మరొక 1-2 వాహనాలు మాత్రమే తప్ప మిగతా వెనకాల వస్తున్నటువంటి వందలాది వాహనాలు అన్నింటినీ కూడా ఆపేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఈ ప్రస్తుతం జగన్ విఠలరాజుపల్లి సమీపంలోకి చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున గ్రామానికి సంబంధించిన వారందరూ కూడా ఈ గ్రామం మొదటి నుంచి కూడా జగన్ అంటే వీరాభిమానంతో ఉంటున్నటువంటి పరిస్థితితో ఈ నేపథ్యంలో గ్రామానికి సంబంధించిన వారు పెద్ద సంఖ్యలో రోడ్డు మీద కూర్చున్న నేపథ్యంలో వారితో జగన్ మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి బయలుదేరి వినుకొండ చేరుకోవాల్సి ఉంటుంది. వినుకొండ చేరుకున్న తర్వాత కొద్దిగా భోజన విరామం తీసుకుని అనంతరం రషీద్ కుటుంబం దగ్గరికి వైఎస్ జగన్ వెళ్ళబోతున్నారు. ఎస్ రవీందర్, మనం శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యక్షంగా ప్రజలు కూడా చూస్తున్నారు. మరి రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించడానికి వెళ్తున్నారు. మరి పోలీసుల ఆంక్షలు కూడా ఏ విధంగా ఉన్నాయో ప్రజలంతా కూడా చూస్తున్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి కక్ష సాధింపులు దేనికి ఏ విధంగా అనుకోవచ్చంటారు? జగన్ ఫస్ట్ ఈయన క్షేత్రస్థాయి పర్యటన అనేది ఈ రోజు పల్నాడు జిల్లాతో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో పులివెందుల్లో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన సమయంలో పులివెందుల పర్యటన సందర్భంగా అక్కడ కూడా వెళ్లి పరామర్శలు చేశారు. కానీ అయితే మొదట్లో జగన్ అనుకున్నారు కేవలం కొంతకాలం ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ గా ఇచ్చేద్దాము, వారు చేసేటువంటి ప్రభుత్వ విధానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 6 నెలల తర్వాత నుంచి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి పోరాటం చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే ప్రభుత్వ విధానాల సంగతి పక్కన పెడితే దానికంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులను టార్గెట్ చేసుకుని అత్యంత దారుణంగా ఏమైన చర్యలకు, కిరాతకమైన చర్యలకు ప్రభుత్వం పాల్పడుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలబడేందుకు జగన్ తన పర్యటనను చాలా ముందుకి జరుపుకోవాల్సి వచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు తొలుత వినుకొండ పర్యటన ఆయన చేయబోతున్నారు. 2 రోజుల క్రితమే అత్యంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యువజన విభాగం నాయకుడు రషీద్ ని నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ
సంబంధించినటువంటి కార్యకర్త జిల్లాని హతమార్చినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ తన బెంగళూరు పర్యటనను కూడా ముగించుకొని మధ్యాహ్నం వచ్చారు. వాస్తవానికి గత సోమవారం బెంగళూరు వెళ్ళినటువంటి వైఎస్ జగన్ ఈ ఆదివారం వరకు అక్కడే పర్యటనలో ఉండాల్సి ఉంది. కానీ తన పర్యటన కూడా ముగించుకొని రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి ముందుగానే వచ్చేశారు. సో నిన్న సాయంత్రం చేరుకున్నారు తాడేపల్లిలో తన నివాసానికి. అనంతరం ఈ రోజు ఉదయం రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు కూడా తరలి వస్తున్నారు. ఈ అభిమానాన్ని కనుక బయట ప్రపంచం చూస్తే ఎక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ నెల 45 రోజుల్లోనే ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా బయట ప్రపంచానికి తెలుస్తుందేమో అనేటువంటి ఒక భయంతో ప్రభుత్వం ఈ జనాన్ని కార్యకర్తలను అందరూ కూడా ఆపే ప్రయత్నం చేస్తుంది. వైఎస్ జగన్ దగ్గరకు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పోనీకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఎక్కడెక్కడ పోలీసులను భారీగా మోహరించి కార్యకర్తలను రోడ్డు మీద రానికుండా చేయడం కానీ లేదంటే వారు వస్తున్నటువంటి వాహనాలను ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అయితే తరలి వస్తున్నారు. మహిళలు వృద్ధులు దారి పొడవునా వస్తున్నారు. పూలతో స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని ఎలాంటి అభిమానాన్ని మాత్రం పోలీసులు అడ్డుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటి వరకు చాలా ఆలస్యంగా తన పర్యటన అయితే జరుగుతుంది. కాన్వాయ్ ముందుకు కదలటానికి కూడా ఇబ్బంది అవుతుంది. అయితే ఈ రోజు వినకొండ పర్యటన ఉందని తెలిసిన తర్వాతే ప్రభుత్వం రాత్రి ఆయన ఉన్నటువంటి మొత్తం సెక్యూరిటీని ఉపసంహరించుకున్న పరిస్థితుంది. జగన్ కు గతంలో ఉన్నటువంటి కాన్వాయ్ మొత్తాన్ని చేసి ఈ రోజు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పంపించారు. అది కూడా నిన్న విజయనగరంలో బయలుదేరి ఈ రోజు ఉదయం తాడేపల్లి చేరుకుంది. దాదాపు 8-9 గంటల పాటు ప్రయాణం చేసి వచ్చిన వెహికల్ లో మళ్ళీ ఇక్కడి నుంచి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వినుకొండకు చేరుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే అప్పటికే భారీగా ఎక్కువ దూరం ప్రయాణించినటువంటి వాహనం కావటం ఒకటి అయితే అందులో ఏసీ పనిచేయకపోవడం ఒకటి, రెండోది ముందు భాగంలో ఉన్నటువంటి డాష్ బోర్డు మొత్తం కూడా పగిలిపోయి చెట్లు పోయి సౌండ్ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఆ వాహనాన్ని వేడి మరొక ప్రైవేటు వాహనాల్లో ఎక్కారు. అయితే ప్రభుత్వం నుంచి కొద్దిసేపు క్రితం ఒక వివరణ కూడా వచ్చింది. అయితే ఆ వివరణలో మరి ఏం చెప్తున్నారంటే అందులో వెహికల్ లో జగన్ కూర్చుంటే అప్పటికే ఆ ఏసీ పని చేయకపోవడం వల్ల ఫాగ్ అంతా కూడా ఏర్పడటం వల్ల అక్కడ అద్దాలు మొత్తం ఫాగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ బయట ఉండేటువంటి వ్యక్తులకు కనిపించిన పరిస్థితి. జగన్ తన పర్యటనలో ముందుకు పోతూ ఉంటే పెద్ద ఎత్తున జనం తరలి వస్తుంటే వారికి జగన్ కనపడకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఒక కుట్ర పడిని ఆ పన్నాలతో ఏసీ లేనటువంటి వెహికల్ పంపించినట్టు అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికైతే జగన్ ప్రస్తుతం తన పర్యటన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వెటరాజపల్లి జరుగుతున్నారు. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వినుకొండ చేరుకోవాల్సి ఉంది. థ్యాంక్ యూ రవీందర్.